బ్రేకింగ్ న్యూస్, ఐబొమ్మ లేదా మూవీ రూల్స్ ఇలాంటి సంస్థలు ఇలాంటి సైట్లలో సినిమా రిలీజ్ అవడం పాపం అది థియేటర్లోనో ఓటీటీలోనో వెంటనే మూవీ రూల్స్లోనో ఐబొమ్మలోనో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. చాలా ఎక్కువ మంది మొబైల్ చేతిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఐబొమ్మలో సినిమా చూస్తున్న వాళ్ళే. అయితే ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూవీ రూల్స్ను కూడా ఆపాలి అంటూ సినీ పరిశ్రమ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఐబొమ్మ రవిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ నుంచి నినాదాలు వస్తూ ఉంటే సామాన్య ప్రజల నుంచి విచిత్రంగా ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నామంటూ మెసేజ్లు వస్తున్నాయి. ఐబొమ్మ కావాలి అంటూ చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నారా? సినీ పరిశ్రమ ఐబొమ్మను సపోర్ట్ చేయడం లేదు. ఐబొమ్మ లాంటి సంస్థల వల్ల సినీ పరిశ్రమ రోడ్డున పడుతుంది. సినీ పరిశ్రమ రోడ్డున పడితే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో సినీ పరిశ్రమను బేస్ చేసుకునే లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ బయటపడతాయి భారతదేశ వ్యాప్తంగా అని సినీ పరిశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు. మరి ప్రజలుగా మీరేమంటున్నారు? ఐబొమ్మని మీరు సపోర్ట్ చేస్తున్నారా? రవి ఇంతకు ముందు వాడు ఒక ప్రోమో వదిలారు. కుదిరితే ఒక్కసారి మనం ఆ ప్రోమోను కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏమన్నారు అంటే, సినిమాను సామాన్యుడి దగ్గరకు పంపించడానికి, సినిమాను సామాన్యుడికి చేరువ చేస్తున్నాము ఐబొమ్మ ద్వారా అని ఐబొమ్మ నిర్వాహకులు చెప్తున్నారు. ఒక్కసారి నేను ఆ ప్రోమోను కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ నట్టి కుమార్తో కూడా మనం మాట్లాడదాం. చిన్న నిర్మాతల అధ్యక్షుడైన నట్టి కుమార్ మనకున్నారు. నిర్మాత నట్టి కుమార్తో కూడా మనం మాట్లాడదాం. అండ్ ప్రజల నుంచి కూడా నేను అభిప్రాయాలు తీసుకుంటాను. మీరు పెద్ద ఎత్తున కామెంట్ చేయండి. కామెంట్తో పాటు ఓటింగ్లోనూ పాల్గొనండి. మరికొద్దిసేపట్లో నేను మీ దగ్గర నుంచి కాల్స్ కూడా తీసుకుంటాను. ఎందుకు అంటే ఐబొమ్మను ప్రోత్సహించడం ద్వారా దొంగతనాన్ని ప్రోత్సహించినట్టు అని సినీ పరిశ్రమ అంటోంది. కానీ ప్రజలు ఎక్కువ మంది, ఏకంగా 80 నుంచి 90% మంది ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నామని అంటూ ఉన్నారు. ఓకే, ఒకసారి నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఐబొమ్మను బ్యాన్ చేసిన తర్వాత, ఐబొమ్మను రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ ఆగిపోయింది. ఎక్కడ? భారతదేశంలోనే ఆగిపోయింది. భారతదేశంలో ఆగిపోయిన తర్వాత ఐబొమ్మ నిర్వాహకులు ఒక ట్వీట్ చేశారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన వారు చేసిన ట్వీట్ని మీరు చూడండి. సర్వీస్ అన్అవైలబుల్ ఎక్కడ? ఇండియాలో. ఈ సర్వీస్ permanently halted in your country. We apologize for the disappointment. సర్వీస్ అన్అవైలబుల్ అని ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. అంటే ఐబొమ్మ వెనుక ఇంకెంతమంది ఉన్నారు, ఇందులో అసలు ఈ టీంలో ఇంకెంతమంది ఉన్నారు, ఐటీలో హ్యాకింగ్లో ఈ మంది రవి చాలా ఆరితేరినటువంటి వ్యక్తి. అతని తెలివితేటలను దేశానికి వాడితే, దేశం కోసం వాడితే, ప్రాపర్ వేలో వాడితే ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థని నెలకొల్పేటటువంటి తెలివితేటలు ఉన్న వ్యక్తి అని చాలామంది చెప్తున్నారు. కానీ అతను సినిమాలను దొంగిలించి పైరసీని ప్రోత్సహించడం ద్వారా ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చూడండి, అదిగో యువకుడు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు, చాలా తెలివైనటువంటి వ్యక్తి. సినిమాలను అందరూ కూడా పైరసీ సినిమాలను ప్రోత్సహించడంలో, గతంలో మీకు పైరసీ అంటే గుర్తుందా? అప్పట్లో పైరసీ క్యాసెట్స్ను తీసుకొచ్చి వీసీఆర్లో వీటిలో సినిమాలు చూసేవారు. వాటిపైన దాడులు జరుగుతుండేవి. ఇప్పుడు డిజిటల్ యుగం మారడంతో సెల్ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పైరసీని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు అదే మాట అంటూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఐబొమ్మలో సినిమాలను ప్రోత్సహిస్తూ ఉన్నారా? ఐబొమ్మలో సినిమాలను మీరు సపోర్ట్ చేస్తున్నారా? చూడండి ఒకసారి. ఐబొమ్మ ఉండాలా వద్దా అంటే 74% మంది ఉండాలి అంటున్నారు. వద్దు అని 26% మంది అంటున్నారు. చూద్దాం ఈ పర్సంటేజ్ ఎంతవరకు పెరుగుతుందో. నేను మిమ్మల్ని అడుగుతాను, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు పైరసీ మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసి ఈ పైరసీని నిర్మూలించకపోతే సినిమాలు ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారు. కానీ చాలామంది ఏమంటున్నారంటే, సినిమాలకి వెళ్ళాలి అంటే, కనీసం ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే ఒక 5-6 వేలు వదిలిపోతున్నాయి. అదే సినిమాకి వెళ్ళి పాప్కార్న్ తినాలంటే ఆస్తులు అమ్మేసుకోవాల్సి వస్తుంది. పోనీ ఏదో ముచ్చటపడి పిల్లల్ని తీసుకుని మల్టీప్లెక్స్కి వెళ్ళామంటే పక్కోళ్ళు పాప్కార్న్ తింటుంటే మా పిల్లలు చూసి చప్పరించే పరిస్థితుల్లో ఉన్నామని చాలామంది అంటూ ఉన్నారు. సో దీన్ని కొంతమంది ఏమన్నారంటే, ఎవరు మిమ్మల్ని మల్టీప్లెక్స్కి వెళ్ళమన్నారు? స్తోమత ఎంతవరకు ఉందో ఆ థియేటర్కి వెళ్ళండి, సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళండి, అక్కడ 30 రూపాయల్లోనే పాప్కార్న్ దొరుకుతుంది. మీరు ఎక్కువ కాస్ట్ పెట్టుకుని
మల్టీప్లెక్స్లకు వెళ్ళి పక్కోడు పాప్కార్న్ కొన్నాడు కదని చప్పరించి చూడటం కంటే మా స్తోమత లేనప్పుడు సింగిల్ స్క్రీన్కి వెళ్ళొచ్చు కదని కొంతమంది అంటున్నారు. సో ఇలాంటి వాదన అంతా జరుగుతుంది. ఇలాంటి వాదనతో మీరేమంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తుంటే మూవీ రూల్స్, ఐబొమ్మ లాంటి సంస్థలు మీకు ఆ సినిమాని పైరసీ చేసి మొబైల్స్లో కొన్ని సైట్స్లో పెట్టడం ద్వారా మీరందరూ మొబైల్లో ఆ సినిమాలను చూడడం ద్వారా సినీ పరిశ్రమ 100 కోట్ల రూపాయలు నష్టపోతుంది. నిర్మాతలు నష్టపోతున్నారు. నిర్మాతలు నష్టపోతూ ఉండడం ద్వారా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు, థియేటర్ యాజమాన్యాలు కావచ్చు, సినీ కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ రోడ్డుపైన పడుతున్నారు. కానీ జనాల నుంచి ఐబొమ్మ ఉండాలి అంటున్నారు. ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నామని అంటున్నారు. ఒకసారి మీకు కుదిరితే ఒకసారి హర్ష ఒకసారి పీసీఆర్లో మాట్లాడండి. ఒకసారి ఇంతకుముందు ఎందుకు మేము పైరసీ చేస్తున్నామన్న దాని గురించి వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారు కదా. మేము సామాన్యుడికి సినిమాని దగ్గర చేస్తున్నామని. పోనీ ఉన్న సామాన్యుడికి ఖరీదైన వైద్యాన్ని చేరువ చేసే ప్రయత్నం చేశారా? అంటే ఒక సినిమాని సామాన్యుడికి ఫ్రీగా పైరసీలు చూపించడం ద్వారా ఒక గుండె ఆగిపోయే వ్యక్తికి స్టెంట్ని సప్లై చేయటమా? తిండి దొరకని వ్యక్తులకు 2 పూట్ల తిండి పెట్టడమా?